సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 55వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద షో. అది నార్మల్గా చెప్తుంటారు టీవీ షోస్లో, దాంట్లో అంతా షోనే. షో అంటే రియల్ కాదని ఒక డీపర్ అనలిటికల్ మీనింగ్. షో చేస్తున్నారు అంటాము, షో నడుస్తూ ఉంది, షో అయిపోతుంటుంది. మన జీవితం కూడా అంతే, ఈ ప్రపంచం కూడా అంతే. ప్రపంచం ఎన్నిసార్లు సృష్టింపబడిందో, లయము కాబడిందో, పునఃసృష్టి జరిగిందో శాస్త్రానికి, సైన్స్కి ఏమి అంతు చిక్కినట్టుగా లేదు, అట్లీస్ట్ నా అవగాహన మేరకి. దట్ ఈజ్ అందుకే అనాది అంటాము. భగవంతుడిని కూడా ఆది మధ్య అంతర రహితుడు, ఆది మధ్యాంతర రహితుడు. ఇక ఆది అంతమే తెలియనప్పుడు మధ్య అనేది ఎక్కడ తెలుస్తుంది? ఎండ్ పాయింట్స్ తెలిస్తే దానికి సెంట్రల్ కొలుచుకునేసి మధ్య అని చెప్పొచ్చు, మిడిల్. సో వీఆర్ ఇన్ టు దిస్. వివాహమైన తర్వాత 35 నుంచి 42 ఏళ్ల మధ్యలో ద సెకండ్ 7 years, మనకి 5 years ప్లాన్ ఉండేది. సో మ్యారేజ్లో కూడా వీ కెన్ కన్స్ట్రక్ట్ ప్లాన్స్ ఆల్సో. ఇక్కడ 5 years బదులు 7 yearsని ఒక యూనిట్ కింద నేను తీసుకుంటున్నాను. దానికి కూడా కారణం చెప్పాను. ప్రతి 7 ఏళ్లకి మన దశ, రాశి కూటాలు, రాశి ఫలాలు దీని ప్రకారంగా ఎస్ట్రాలజికల్లీ ఎవ్రీ 7 yearsకి దిశ మారే అవకాశం ఉంటుంది. కనుక దట్ ఐ హ్యావ్ టేకెన్ ద సెకండ్ 7 years ఫేజ్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. దాంట్లో ఉన్నాం మనం. ఎంత దంపతులైనప్పటికీ ఒకరి అవసరం ఒకళ్ళకి మిక్కుటంగా ఉన్నప్పటికీ, భౌతికంగా కానీ యాజ్ ఏ కంపేనియన్, కామ్రేడరీ అంటాం మనము. కంపేనియన్షిప్ అంటే ఒక తోడు ఉండాలి కదా. విచిత్రం ఏంటంటే, మన తల్లిదండ్రులు ఇన్ నార్మల్ కోర్స్, సాధారణ పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు మనకన్నా ముందే పాస్ అయిపోతారంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తారు. మరి అప్పుడు మనకి తోడెవరు? సిబ్లింగ్స్ ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. దట్ ఈజ్ ఓకే. కానీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనము వి ఆల్సో వెళ్ళిపోతాం కదా. మరీ కొంచెం ఏజ్ అయినప్పుడు మనకంటూ మన ఓన్ కంపెనీ, అపార్ట్ ఫ్రమ్ స్పౌస్, భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక 3, 4, 5 years అటు ఇటుగా సమవయస్కులు కనుక వాళ్ళు కొంచెం అటు ఇటుగానే మళ్ళీ వాళ్ళు కూడా బయటికి వెళ్ళే అవకాశం, పైకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకటి ఈ మనకి రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అని మేనేజ్మెంట్ టర్మ్స్లో మనం తెలుగులో మామూలుగా వారసత్వం అంటాం. మన వారసుడు ఉండాలి కదా అన్న అభిప్రాయంతో కూడా ఈ వివాహ వ్యవస్థీకృతం కాబడింది. సో ఆంగ్లంలో చెప్పినప్పుడు మ్యారేజ్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్ అంటారు. మ్యారేజ్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. సో వివాహము ఒక రకంగా అనివార్యము అయినా కూడా నియమం ఒకటి ఉంటుంది. ఎక్కడెక్కడ నియమం ఉంటుందో దానికి ఉల్లంఘన కూడా ఉంటుంది. అయితే ఉల్లంఘన శాతం తక్కువ ఉంటుంది, దాని పాలన ఎక్కువ ఉంటుంది. సో పెళ్లి చేసుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు, చేసుకునే వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ తక్కువ మంది ఉంటారు. ఎవరి కారణాలు వాళ్ళకి ఉండవచ్చు. భౌతిక కారణాలు ఉండొచ్చు, మానసిక కారణాలు ఉండవచ్చు. నో, వీళ్ళు ఎంత దంపతులైనా ఒక వరలో 2 కత్తులు ఇమడవు అనేసి ఒక సామెత ఉంది. అంటే ఏ కత్తికి దాని వర దానికి ఉండాల్సిందే. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రకంగా ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఎవరి సొంత వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది.
వ్యక్తి విడిగా ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కూడా అట్లానే ఉంటుంది. దట్ వి సే పర్సనల్ స్పేస్. ఆంగ్ల భాషలో మనము వాట్ అయిపోయింది, ఏం జరిగిందంటే వాట్ అయిపోయింది అంటున్నాను నేను. అంటే మనకి ఎంత భాష సంక్రమణ జరిగిందంటే మనకి అనుకోకుండానే ఆంగ్ల పదాలు పడుతుంటాయి. కొండ చర్యలు విరిగి పడ్డట్టు ఆంగ్ల భాష పదాలు తెలుగులో మన భాషలో పడుతుంటాయి. సో పర్సనల్ స్పేసు ఎవరిది వాళ్ళని మనం గౌరవించాలి. చాలా అంటే మనము ఒకవైపు లాని, న్యాయాన్ని, ఇంకొక వైపు ధర్మాన్ని, ఈ రెండింటినీ కూడా సమన్వయపరుస్తూ మన జీవితాన్ని మనకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ధర్మం ప్రకారమైన, కొంతవరకు లా ప్రకారమైనా కూడా ఇతరులను రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం మనకి డెఫినెట్గా ఉంది. ఎవరిని అగౌరవపరచరాదు. చట్ట ప్రకారం కూడా లాస్ ఆఫ్ ఆనర్స్, ఎవరి మర్యాదకి ఏమైనా భంగం కలిగితే పరువు నష్టం దావాలని ఇస్తుంటారు. నాకు షార్ట్ ఫామ్స్ వాడడం అలవాటు ఎక్కువ. ఇంగ్లీష్లో ఆల్ఫబెట్స్ ఉంటాయి, వివరణ తెలుగులో ఉండొచ్చు, ఆంగ్లంలో కూడా ఉండొచ్చు. పిఎండి, పరువు నష్టం దావా ఇస్తుంటారు. ఇవి చాలా పర్యాయాల్లో వాటిని అంగీకరిస్తాయి కూడా కోర్టులు. మనం అనవసరంగా వేరే వాళ్ళని దూషించిన పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్కి భంగం కలిగించినా కూడా ఇది. ఇంకా కొందరికి తెలుసో తెలీదు, అంటే మనకు లా ఆఫ్ ద ల్యాండ్ అనేసి ప్రతి మనిషికి, పర్టికులర్లీ ప్రతి మేజర్కి, మేజర్ అంటే 18 years దాటిన వాళ్ళకందరికీ లా ఆఫ్ ద ల్యాండ్ కింద మన భారతీయ సంవిధానము, కాన్స్టిట్యూషన్ గురించి ఎంతో కొంత మినిమం థింగ్స్, ఎట్ ద సేమ్ టైం ప్రతి సిటిజన్స్కి, ప్రతి భారతీయ పౌరునికి తెలియాల్సినటువంటి కొన్ని ప్రధానమైన 15, 20, 30 చట్టాలు మినిమం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాలి, ఈ జ్ఞానం నాకు లేదంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అవి అందరూ తెలుసుకోవాల్సిన విషయం. భార్యను కూడా మనం ఆంగ్లంలో రేప్ అనే పదం వాడతాం, RAPE, రేప్. ఈ కొన్ని ఆంగ్ల పదాలు వాళ్ళ సంస్కృతి, లాంగ్వేజ్కి, కల్చర్కి లింక్ ఉంది. అంటే కల్చర్ను బట్టి కొన్ని లాంగ్వేజ్ ఆ కల్చర్కి అనుగుణంగా డెవలప్ అయింది. ఆ పదాన్ని వేరే భాషలోకి భాషాంతరీకరణ, ట్రాన్స్లేట్ చేయడం కుదరదు. బికాస్ ద అదర్ కల్చర్లో ఆ పదము, ఆ పదానికి ఆ కల్చర్లో అటువంటి అవకాశం లేకపోవచ్చు. సరే, రేపంటే బలాత్కారము, అట్లా మనం ట్రాన్స్లేషన్ తీసుకోవచ్చు. ఎంత భార్య అయినా కూడా ఆ అనుమతి లేని బలాత్కారం చేయడానికి లేదు. అంటే రేపింగ్ ఏ వైఫ్ ఈజ్ ఆల్సో ఏ లీగల్లీ అఫెన్స్ అనేది భర్త మహాశయులకు తెలియాలి. షీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద కోర్ట్, ఫస్ట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి తదుపరి కోర్ట్. ఈ కోర్టు, పోలీస్ స్టేషన్ అన్నప్పుడు మనం అందరూ ప్రధానంగా ఒక 3 ప్రొఫెషన్స్ని, అవి ఉండాలి సమాజంలో, కానీ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మనం వాటికి దూరంగా ఉండాలి. వాటిల్లో ఈ 2, లా అండ్ ఆర్డర్ చూసేది పోలీస్ స్టేషన్స్, పోలీస్ పర్సన్స్. మనం పోలీస్ స్టేషన్ గడప ఎక్కకూడదు, వీలైనంత వరకు కీప్ అవే పోలీస్. కానీ వాళ్ళు సమాజానికి అవసరం, దే షుడ్ బి దేర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి దాంట్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రిమినల్, అట్లా 2-3 డివిజన్స్ ఆర్ దేర్. సిమిలర్లీ కోర్టులు గిల్లికజ్జాలు, చిన్న చిన్న విషయాలకి తగాదా పడి, భూమి పంచాయతీ, ఊళ్ళల్లో పొలంగట్టు పంచాయతీలు ఉంటాయి. సిటీస్లో నైబర్హుడ్, నీ కూడా నా కూడా ఇది, నువ్వు 2 feet వదలలేదు, నువ్వు వచ్చావు దాంట్లోకి అనేసి చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టుకి వెళ్ళడం. సో కాకి డ్రెస్ను అవాయిడ్ చేయాలి. కాకి డ్రెస్ అంటే నేను సరదాగా పోలీసు వాళ్ళు అనేసి, కానీ వాళ్ళు ఉండాలి, మనకు కూడా అవసరం. వీనెవరినో మనకు కూడా అవసరం రావచ్చు, కానీ వీలైనంత వరకు నేను చెప్పేది, ఊరికనే వాడిని కొట్టి వీడిని తిట్టి వీ షుడ్ నాట్ గో టు పోలీస్ స్టేషన్. ఆర్ తిట్లబడి, కోట్లబడి, కొట్టడం కానీ, పాడడం కానీ, ఐదర్ ఆరిజినేషన్ మన సైడ్ నుంచే ఉండొచ్చు, లేకపోతే వి మే బి ద విక్టిమ్, బెనిఫిషియరీ అని 2 పదాలు. విక్టిమ్ అంటే బాధితుడు,
బెనిఫిషియరీ అంటే లబ్ధిదారి. మనం ఒకసారి లబ్ధిదారం కావచ్చు, ఒక్కోసారి పీడితులం కావచ్చు. పీడితులం ఎట్లయితాం? వేరే వాడు పీడిస్తే మనం పీడితులము, మనం వేరే వాడిని పీడిస్తే వాడు పీడితుడు. డెమోక్రసీ డెఫినేషన్లో ఈ ఇదంతా కూడా ఈ ప్రపంచం నడుస్తుంది, మనుషుల చేతనే నడుస్తున్నది. 1 minute. సారీ ఫర్ ద ఈ ఫోన్లలో మనం పిలవకపోయినా ఇటు రాపోయి అనుకోని అతిథి అని సంథింగ్ ఏదో అలా ఒక పాట ఉన్నట్టుంది. రాపోయి అనుకుంది. ఈ మొబైల్స్లో కొన్ని వాటిలో వాటే వస్తుంటాయి, అవే వస్తుంటాయి. కాజింగ్ అనవసరమైన అనౌన్స్మెంట్, అంటే అనౌన్స్మెంట్ అంటే ఓరల్గా కాకపోయినా కూడా ఇన్ ది రిటర్న్ ఫామ్, అండ్ డిస్టర్బింగ్. మనం ఇన్వైట్ చేస్తే రావాలి ఎవరైనా, వాటంతలు అవే వస్తే వాట్ డస్ ఇట్ మీన్? ఎనీవే, సో వాట్ ఐ వాజ్ టాకింగ్ ఇస్ దట్ మనం ఎవరెవరిని సమాజంలో కొంచెం దూరంగా ఉండాలి అనేసి. ఎక్కడైనా కూడా సేఫ్ డిస్టెన్స్ అనేసి ఒక పాయింట్ ఉంది, ఎస్డి, సేఫ్ డిస్టెన్స్. అయితే వీలైనంత వరకు కోర్టులని, వకీళ్ళని, పోలీస్ స్టేషన్ని, పోలీస్ పర్సన్ని, మూడవది వైద్యులని, హాస్పిటల్స్ని, ఈ మూడిటికి దూరంగా ఉండాలి. అవి సమాజంలో ఉండాలి. నేను దానికి అనంగీకారం ఏం లేదు. మీరు హాస్పిటల్కి కానీ డాక్టర్ దగ్గర కానీ ఎప్పుడు పోకుండా కుదురుతుందంటే కనీసము మీ చేతులతోని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకూడదు. నెంబర్ 1. కొన్ని విత్ ఇన్ అవర్ కంట్రోల్ ఉంటాయి, మన నియంత్రణలో కొన్ని విషయాలు ఉంటాయి, మన నియంత్రణలో లేని కొన్ని విషయాలు ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము, అప్పుడు హాస్పిటల్, వైద్యుడు అవసరమే. కానీ ఇప్పుడు మనము మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనుకోని వైద్య ఖర్చుల మీద పడ్డప్పుడు ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్ దీంట్లో ఒక నార్మల్గా రోజుకొక 5-6 రోజులు హాస్పిటల్లో ఉంటే కూడా చిన్న దానికే 60-70 లక్షలు, 60-70 వేలు, 1 లక్ష రూపాయలు బిల్ అవుతుంది. కొంచెము ప్రబలమైన వ్యాధులు ఉంటాయి, లైక్ క్యాన్సర్ ఆర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం, 10-15-20 లక్షలు ఒడిసి పోకడ, ఒడిసి పట్టు అంటారు. అదొకటి. ఒడిసి పోకడ అంటే అయిపోవడము, అంటే వీ విల్ బి లూజింగ్ ద మనీ. ఓడిపోవడము, ఒడిసిపోవడము. ఉన్న తెలుగు భాష మీద చర్చ జరుగుతూ ఉంది. కొన్ని పాత పదాలు కనుమరుగైపోయినాయి. అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం యూజ్ చేసే తెలుగు పదాలు ఇప్పుడు లేవు. నార్మల్ తెలుగు పదాలు కూడా మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. కానీ దాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ అంటారు. కొన్ని పాత దేవాలయాల్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించి జీర్ణోద్ధరణ చేసినట్టుగానే మన భాషని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది పోకుండా. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏ భాషలో అంటే కొన్ని భాషల్లో చాలా అత్యంత మధురమైన భాషలు ఉన్నాయి. అంటే ఆ భాష మాట్లాడడము, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్, కొన్ని ప్రక్రియలు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో పద్యాలు, ద్విపద కావ్యము, ఇవన్నీ కొన్ని చాలా రమణీయంగా ఉంటాయి. ఛందస్సు, వ్యాకరణము, కొన్ని సాంస్క్రిటైజ్డ్ తెలుగు. అసలు తెలుగు భారత కూడా నన్నయ్య కన్నా అండర్ 600-700 years, అల్టిమేట్గా అరౌండ్ 2000 years కన్నా పాతది కాదు అనేసి దేర్ ఈస్ సమ్ నాట్ టాట్, దేర్ ఇస్ అన్ ఎవిడెన్స్ లైక్ దట్. 2000 years చాలా పెద్ద లాంగ్ బ్యాక్ విషయం ఏం కాదు, రీసెంట్ కిందకే లెక్క. అంటే మొత్తం కాల ప్రమాణం చూసుకుంటే. అయినా తెలుగు భాషలో చాలా మాధుర్యం ఉంది. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు బి ఏ తెలుగు స్పీకింగ్ పర్సన్ అండ్ ఏ పర్సన్ విత్ మదర్ టంగ్ ఐస్ తెలుగు. అలానే పరభాష వ్యామోహం ఉండరాదు, పరభాష వ్యతిరేకత ఉండరాదు. సిమిలర్గా భార్యాభర్తల సంబంధం కూడా అంతే. ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు టెంపరీగా ఒక 1 week క్యాంప్లో వెళ్ళాడు భర్త, భార్య ఉండగలగాలి.
భార్య ఒక నెల రోజులు పుట్టింటికి వెళ్ళింది ఫర్ వాట్ ఎవర్ రీజన్. భర్త తనంతలో తను ఉండగలగాలి. అంటే కలిసి ఉండడము, విడివిడిగా ఉండే నైపుణ్యం ఉండాలి. అది కూడా ఒక రకమైనటువంటి, అది పెద్ద కళా నైపుణ్యం కాకపోయినా కూడా దానికి కూడా కొంత ఓరిమి, అంటే బీయింగ్ అలోన్ ఆర్ ఆల్సో బీయింగ్ ఇన్ గ్రూప్. కొంతమందికి మొహమాటం ఎక్కువ, అంటే ఎక్కువ కలివిడిగా ఉండరు. వ్యక్తుల్లో 3 రకాలు అనేసి ఒకటి ఆంగ్లంలో ఇస్తే అగ్రెసివ్ పర్సన్. అగ్రెసివ్ అంటే ఎప్పుడు కోపంగా ఉంటారు, కోపిష్టిగా ఉండేవాడు, అంటే దండెత్తే స్వభావం, రాజసం ఎక్కువ. దట్ ఈస్ అగ్రెసివ్ పర్సన్. కొంచెం దానికన్నా తక్కువ ఉండేవాళ్ళు అసర్టివ్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళది వాళ్ళు డిమాండ్ చేస్తారు, కానీ అదే పనిగా అగ్రెసివ్గా ఉంటారు, అసెప్టివ్గా ఉంటారు. అంటే ఒక లెవెల్ తక్కువ. ఇది దిస్ ఏ బెటర్ థింగ్. ఇంకా కిందికి వస్తే థర్డ్ టైం ప్యాసివ్ పర్సన్స్. అంటే వాళ్ళు మాట్లాడరు, కానీ మాట్లాడడం మతలబు తప్పడు అనేసి మనం తెలుగులో ఒక నానుడి టైప్లో మాట్లాడుతుంటాము. మాట్లాడకపోతే ఏమి, హీ ఎన్షూర్స్ దట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ ఈస్ గెట్టింగ్. సో దిస్ ఈజ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద పర్సన్స్: అసెర్టివ్, అగ్రెసివ్, అసెర్టివ్ అండ్ ప్యాసివ్ పర్సన్స్ అనేసి. అలాగే ఇంకొక రకమైన క్లాసిఫికేషన్లో మన భర్తృహరి సుభాషితాలలో చెప్పిన దీని ప్రకారంగా ఉత్తములు, మధ్యములు, అధములు. ఉమా, నేను షార్ట్లో ఉమా అంట. ఉత్తములు, మధ్యములు, అధములు. అధములకి నీచులు అని కూడా అనొచ్చు. భర్తృహరి సుభాషిత దీంట్లో ఒక పద్యంలో ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులైన, ద గోస్ లైక్ దట్. మళ్ళీ మధ్యములు ధీరుల్ నిహన్యమానంలో దట్ ఈస్ ద పోయం. ధీరులు అంటే మనం ఓవరాల్గా ఉత్తముల కింద తీసుకోవచ్చు. అదే మన భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా 3 రకాల గుణాలు: సత్వ, రజో, తమో గుణాలు. తమో గుణం అంటే లెథార్జిక్, తామసము. రజోగుణం అంటే మనం ఇందాక ఆంగ్లంలో చెప్పిన అగ్రెసివ్ క్యారెక్టర్. సత్వము అంటే ప్యాసివ్, సాఫ్ట్గానే ఉంటాడు, అట్ ద సేమ్ టైం టఫ్గా ఉంటారు. ఈ విశ్లేషణ ఎందుకు వస్తుందంటే, ఈ భార్యకు దీంట్లో ఒక సెట్ ఆఫ్ పర్సనాలిటీ ఉండొచ్చు, భర్తకి ఇంకొక సెట్ ఆఫ్ పర్సనాలిటీ ఉండొచ్చు. మ్యూచువల్ రెస్పెక్ట్. మ్యూచువల్ అంటే పరస్పరము, ఒకరికొకరు. సోలో అంటే ఎవరికి వాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టు మన సోలో పెర్ఫార్మెన్స్ అంటే మన టీమ్మేట్ లేనప్పుడు, టీమ్ అంటే ఇక్కడ నేను స్పౌస్, భార్య కానీ భర్త కానీ, అది దీంట్లో వాళ్ళు టెంపరీగా వాళ్ళు లేనప్పుడు మనం సోలోగా ఉండగలగాలి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఉండగలగాలి, భేదత్వం లేకుండా. అయితే మనిషికి తనతోనే తాను పడనప్పుడు, ఒక్కొక్కసారి తనతోనే తానుకు పడనప్పుడు, తన మీదనే తానుకు నమ్మక కానీ, విశ్వాసము కానీ, నియంత్రణ కానీ లేనప్పుడు వేరే వాళ్ళతో నెట్టుంటుందని మనం ఊహిస్తాము. అది కూడా సంభవం కాదు. అగైన్ ఇవన్నీ ఒకసారి వస్తే, డిఫరెన్సెస్ కానీ వస్తే అవి ఫర్ ఎవర్ ఉండవు, మేబీ మూమెంటరీలీ. నేను మన ఫ్రీక్వెన్సీ అనే ఒక పదం ఇచ్చామంటే ఎంత తరచుగా గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో, వచ్చినప్పుడల్లా ఎంతకాలం ఉంటాయి అనేసి. రోజు నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఒక 5-6 సార్లు ఒకరి మీద ఒకరికి కోపం రావచ్చు. ఇట్స్ మూమెంటరీ, అంటే 5-10 నిమిషాల్లో అయిపోతుంది, అది మ్యాటర్ క్లోజ్డ్. మళ్ళీ అగైన్ స్టార్ట్. జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని నేను మేనేజ్మెంట్లో వీసే అకౌంట్స్ దీంట్లో, అంటే జీరో బేస్డ్ బడ్జెట్ అంటే అప్పటికి ఆ ఇయర్కి అకౌంట్స్ అయిపోయినాయి, మళ్ళీ వీ స్టార్ట్ ఫ్రమ్ జీరో, అంటే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందని. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. సో సోలోగా ఉండడము, మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ వన్ అనదర్, ఒకరి పట్ల ఒకళ్ళకి గౌరవము. లైఫ్లో రిలేషన్స్ అన్నీ దర్పణంలో మిర్రర్ రిఫ్లెక్షన్సే, దర్పణ ప్రతిబింబాలు. దర్పణంలో మన ఫేస్ మనం చూసుకుంటే మనం ఏ రకమైన ఫేస్ పెడితే అదే ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే మనం వేరే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తే వాళ్ళు మనల్ని అదే పద్ధతిలో ట్రీట్ చేస్తారు. ఎక్సెప్షన్స్ ఉంటాయి. మన కోపం ఇచ్చిన మాత్రాన వేరే వాడికి కోపము మోస్ట్లీ వస్తుంది, కానీ కొంతమందికి రాదు. ఆ కోవలో మనం ఉండాలి.
ఆయన మీద ఆయనకి నియంత్రణ లేక కోపం వచ్చినప్పుడు నీవెందుకు కోపానికి రావాలి? యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది ఉత్తముల ధీరుల లక్షణం. ధీరులైన ఉత్తములన్న మొరార్లెస్ ఒకటి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ సెల్ఫ్ సోలో అని 2 పదాలు వాడుతుంటాం మనము. బ్యాంకులో చెక్ రాసేటప్పుడు సెల్ఫ్ చెక్ రాస్తుంటారు. అంటే మనది మనమే డ్రా చేసుకోవడం డబ్బులు, సెల్ఫ్ చెక్ అనేసి. ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి చెక్కులు యూజ్ చేస్తున్నామా లేదో ఇట్స్ ఏ సెకండరీ మ్యాటర్. అది అవుటర్ సెల్ఫ్. మనకి 2 సెల్ఫ్స్ ఉంటాయి, ఇన్నర్ సెల్ఫ్, అవుటర్ సెల్ఫ్. మన లోపల కూడా ఒక ఎంటిటీ, ENTITY ఎంటిటీ అంటే లోపల ఒక్కడు ఉన్నాడు మనకి బయట వాళ్ళు ఎవరు దొరకనప్పుడు వి గో ఫర్ ఏ ఇంటర్నల్ టాక్. మనతో మనమే మాట్లాడుకుంటాము. అదే ఆత్మ, సోలు, ఇన్నర్ సెల్ఫ్. వాట్ ఎవర్ మనం నేమ్ ఏది ఇచ్చినా కూడా. సో దేర్ ఈజ్ ఎన్ అవుటర్ సెల్ఫ్, ఇన్నర్ సెల్ఫ్. ఈ ఇన్నర్ సెల్ఫ్ కానీ దాని ప్రకారంగా బయటికి వినిపించేదే అవుటర్ సెల్ఫ్. లోపల ఉండే స్వభావం ద్వారానే మనం బయటకు కూడా మన ప్రవర్తన అనేది వ్యవహరిస్తాము. దట్ ఈస్ వన్ థింగ్. ఇదంతా ఇట్ ఇస్ ఆల్ ఏ కన్స్ట్రక్టెడ్ సెల్ఫ్. చిన్నప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ పెద్దదవుతూ దీన్ని మనం విసే ఎక్స్పీరియన్స్, విసే మెచ్యూరిటీ. కొన్ని ప్రశ్నలకి సమాధానం లేని ప్రశ్నలు కొన్ని చాలా ఉన్నాయి. అది వీలైతే మనం కమింగ్ డేస్లో వీ కెన్ గో ఫర్ ఇట్. మనకి నార్మల్గా మెమరీ 4వ ఏట 5వ ఏట నుంచి ఉంటుంది. అలానే 100% ఉండదు. కొన్ని మనల్ని ఎఫెక్ట్ చేసినటువంటివి, మన మీద ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టిన, విదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అటువంటి సంఘటనలు చిదురుముదిరి కొన్ని గుర్తుంటాయి. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 4 years. చిన్నప్పుడు మనం ఎక్కడ ఉంది, ఏ ఇంట్లో ఉండింది, ఎలా నడిచింది, ఎక్కడి నుంచి, అవి మన నాన్నగారు పర్టికులర్గా ఆయన పెద్ద కాళ్ళ మీద మన చిల్ల కాళ్ళను పెట్టుకొని ఆయన చేతులతో మన చేతులు పట్టుకునేసి ఆ ఇల్లంతా నడిచింది. కొన్ని సర్టన్ థింగ్స్ వి రిమెంబర్. వై ఇస్ దట్ వీఆర్ నాట్ రిమెంబరింగ్ ఫ్రమ్ ద డే 1? పుట్టిన రోజు నుంచి మనకి కనీసం 1-2 సంఘటనలు గుర్తులేవా అంటే దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు. అంటే అప్పటికి మనకి మెమరీ కానీ బ్రెయిన్ కానీ డెవలప్ కాలేదు, రిటైన్ చేసే కెపాసిటీ లేదు అనేసి. దీన్ని మనము కమర్షియల్ లెవెల్లో ప్రొడక్షన్, కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ రన్ విసే ట్రయల్ రన్ ఆర్ విసే ట్రయల్ ప్రొడక్షన్. అది అమ్మకానికి యోగ్యమైంది కాదు. ఏ రిహార్సల్, డ్రామాలో రిహార్సల్ ఎట్లా చేస్తారో ఈ కమర్షియల్ ప్రొడక్షన్కు ముందు ట్రయల్ ప్రొడక్షన్ ఒక 2-3 ఇదయ్యి మెషిన్స్ సాఫ్ట్ అయ్యి ఆ వేస్ట్ అయిపోయిన తర్వాత దెన్ ద కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్స్. ఆ ఉత్పత్తులే దే ఆర్ ఫిట్ ఫర్ సేల్. అలాగే మేబీ అంటే నేను అనుకున్న అంచనాల్లో ఫస్ట్ 3 years అనేది ఆ జ్ఞాపకాలు ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి, వచ్చుండొచ్చు. దే మైట్ ఏ కమ్ బట్ దే ఆర్ నాట్ రిటైన్డ్ బై ద బేబీ ఇన్ దేర్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ లైఫ్. 4-5 yearsకి అప్పటికి బ్రెయిన్ కన్సాలిడేట్ అవ్వడం చేత మేబీ అప్పటికి గుర్తుంటాయి. ఇంకోటి సైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే 8-9 years వరకే బ్రెయిన్ 90% ఆఫ్ ద బ్రెయిన్ స్టెబిలైజ్డ్ 9 years వరకే. అంటే అండర్ 10 years లోపలే ఇది అవుతుంది. కనుక వాట్ దిస్ ఇండికేట్, ఆ 10 years లోపల పిల్లలకి తల్లిదండ్రులు ఆహారం విషయంలో అంటే ఆరోగ్యం చాలా వరకు కొంత జన్మతః వచ్చిన ఆరోగ్యం కానీ విసే బార్న్ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి. అది వేరే సంగతి. ఇన్ నార్మల్ కోర్స్ మామూలుగా సగటు ఆరోగ్యంతో పుట్టిన శిశువుకు కూడా ఫస్ట్ 10 years వరకు పౌష్టిక ఆహారము అందజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లికి పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫాదర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే వన్ ఎవిడెంట్ రీజన్ ఈజ్ దాట్ తల్లి 9 months తన లోపల బిడ్డను పెట్టుకొని పెంచుతుంటారు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మదర్. ఈ జ్ఞానము, ఈ ఎరుక, ఈ సత్యాన్ని హస్బెండ్స్ విస్మరించరాదు. కోర్టులో కూడా జనరల్గా భార్యాభర్తలు ఇదైనప్పుడు
పిల్లల కస్టడీ మదర్కి వీలైనంత వరకు మదర్కి ఇస్తారు, ఫాదర్కి సెకండ్ ఆప్షన్లోనే, అంటే కేసు టు కేసు దీన్ని బట్టి. ఆ తర్వాత వ్యాక్సిన్స్ కొన్ని, అంటే ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రివెంటివ్, ఇంజెక్షన్స్ ఆర్ క్యూరేటివ్, అంటే వ్యాధి రాకుండానే కొన్ని ఇచ్చే వ్యాక్సిన్స్. సో పిల్లల హెల్త్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ ఏజెంట్ అని మేనేజ్మెంట్లో ఒకటి. ప్రిన్సిపల్ అంటే స్వామి, భూస్వామి, స్వామి అంటే ప్రిన్సిపల్. కాలేజీ ప్రిన్సిపల్ కూడా అక్కడి నుంచి వచ్చింది పేరు. ముఖ్య అంటారు, నార్త్లో సర్పంచ్ని ముఖ్య అంటారు, మన దగ్గర ఇక్కడ సర్పంచ్ అంటారు. అంటే ముఖ్యుడు ఆ గ్రామానికి కానీ కుటుంబానికి ముఖ్యుడు. ముఖ్యుడిని ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్ ఆనతితోనే అనుమతితోనే, ఆనతి అంటే ఆజ్ఞ, అనుమతి అంటే పర్మిషన్ తోని పనిచేసే వాళ్ళని ఏజెంట్ అంటారు. మనకి హిందీ పార్ట్నర్షిప్ యాక్ట్లో వాటిలో అంతా వస్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా దే ఆర్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకి ఏజెంటు, అండ్ దే ఆర్ ప్రిన్సిపల్స్ ఫర్ ద అదర్. Both roles they perform. We will stop here, continue tomorrow. I am done. Right, sir. జీవనయానం శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.